యూపీఎస్సీలో మెయిన్స్ ఆప్షనల్‌గా తెలుగు తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకమైన ఆఫర్. ఈ నెల అంటే 2024 ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి తెలుగు మెయిన్స్ కోర్సు ప్రారంభమవుతోంది. న్యూ బ్యాచి, కొత్త బ్యాచి. మీరందరూ కూడా ఆసక్తి ఉన్నవాళ్ళు వెంటనే ఎల్‌టీఎక్స్‌లో జాయిన్ అవ్వండి. అతి తక్కువ ధరతో ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇందులో రికార్డింగ్ వెర్షన్ 20,000కు మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డింగ్ 25,000కు మాత్రమే. లైఫ్ టైమ్ వాలిడిటీ. మీరు ఖచ్చితంగా అచీవ్ అయ్యే వరకు కూడా మీకు ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఆలసించిన ఆశాభంగం. మరిన్ని వివరాలకు మీరు ఈ కింది నంబర్‌కి ఫోను చేసి వివరాలు కనుక్కోవచ్చు. మిత్రులారా, ఈ రోజున్న కాస్టింగ్స్‌లో ప్రతిదీ కూడా చాలా రేటుతో కలిగి ఉంది. ఒకసారి ఆలోచించండి. మీరు పెట్టిన ధర కేవలం 20,000, 25,000. కానీ మీరు ఈ తెలుగు మెయిన్స్‌లో విజయం సాధించినప్పుడు మీ నెల జీతం ఎంతో ఆలోచించండి. కాబట్టి ఇది చాలా తక్కువ ధర. పైగా ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉన్నటువంటి అంశం ఇందులో ఉంది. కాబట్టి మీరు ఇందులో ఆలోచించకండి. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేనటువంటి ధర. ఇక మిగిలిన అంశం చూద్దాం. తెలుగుని ఎందుకు తీసుకోవాలండి? చాలా మంది విద్యార్థి మిత్రులు అడుగుతూనే ఉన్నారు. ఎందుకు తీసుకోవాలి? దానివల్ల ఏం ప్రయోజనం? 2 రకాలుగా ఉంటాయి. ప్రయోజనాలనేవి 2 రకాలు. ఒకటి శాస్త్రీయ ప్రయోజనం. 2 సామాజిక ప్రయోజనం. శాస్త్రీయ ప్రయోజనం అంటే ఏమిటి? ఇది శాస్త్రానికి తగినట్లుగా ఉంటుందా? లేదా? అంటే శాస్త్రం అంటే ఏమిటో తెలియాలి. దానికి తగిందా? కాదా? అనేది తెలియాలి. శాస్త్రం అంటే ఏమిటి? ఊహ ద్వారా వచ్చేది. రుజువు అంటే లాబొరేటరీ ద్వారా టెస్ట్ చేస్తే అదే పారామీటర్స్ ఎక్కడ తీసుకున్నా సరే అలాంటి రిజల్ట్ వస్తే దాన్ని శాస్త్రీయత అంటాం. శాస్త్రం అంటాం. ఇప్పుడు మనకి శాస్త్రం ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే తెలియని విషయం నుంచి మొదలవుతుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి మనకి ఉదాహరణ 2 చూడండి. గణిత శాస్త్రంలో ఒక సమస్యను పరిష్కరించే నేపథ్యంలో మనం ఏం చేస్తాం? లెట్ అస్ సే ఎక్స్ అంటాం. ఎక్స్ అంటే ఏంటి? అన్‌వేరియబుల్. దాని గురించి మనకు విషయం తెలీదు. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వేసి దానికి ఏదో ఒక ఆన్సర్ వస్తే ఆన్సర్‌ని ఈక్వల్ తర్వాత వేసుకొని అది ఇది సమమో కాదో చూసుకుంటాం. అందువల్ల తెలియని విషయం నుంచి వచ్చేది శాస్త్రం. అందువల్ల కొంచెం కష్టంగా ఉంటాయి. ఆంథ్రోపాలజీ గాని, ఇంకేదైనా సరే మనకి ఆ లాంగ్వేజ్ తెలియదు. దానికి సంబంధించిన శాస్త్రము తెలీదు. అందుకు కొంచెం కష్టంగా ఉంది. అయితే తెలుగు లాంటి లాంగ్వేజ్ మాతృభాషలు ఎందుకు అంత సులువుగా ఉంటాయి? మీరు కావాలంటే డేటా చూసుకోండి. హిందీలో తీసుకున్న వాళ్ళు ఎక్కువ హిందీ మాతృభాష కల వాళ్ళకి యూపీఎస్‌సీ ఎక్కువ అవకాశాలు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి భాషలో పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి. మనం తెలుగు భాష మాతృభాష కల వారు దాన కనుడు అంటే కనుడు మన నల్లగా ఉండటానికి కాదు. దానం విషయంలో కనుడు. అంటే ఆయన లేకపోయినా దానం చేశాడు అనేటువంటి ఒక భావన. ఇది దానశీలత దానికి పడినటువంటి ఆరాటం, ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఆ వ్యక్తి తెలియకపోయినా కరుణ తెలియడం ద్వారా మనం తెలుసుకుంటాం. అంటే తెలిసిన విషయం నుంచి తెలుసుకోవడం అనేది భాష ప్రత్యేకత. శాస్త్రం ప్రత్యేకత తెలియని విషయం నుంచి తెలుసుకోవడం. అది మొట్టమొదటి. దానివల్ల మనకి సులువవుతుంది. రెండవది విషయం వేగంగా అర్థం అవ్వడానికి సహకరిస్తుంది. ఇప్పుడు మాతృభాష అంటే ఏమిటి? మనం అమ్మ భాష అనే మాట మాట్లాడుతున్నాం. అలా అనడం శాస్త్రీయం కాదు. అమ్మ అమెరికా, నాన్న తెలుగు అయితే పుట్టిన బిడ్డది ఏ మాతృభాష అవుతుంది? నిజానికి అమ్మ అమెరికా భాష అవ్వాలి. కానీ అలా అవ్వాలన్నది ఎక్కడ పెరిగారో, ఏ వాతావరణంలో లాంగ్వేజ్ మనం తెలుసుకో నేర్చుకుంటున్నాము అనే స్పృహ లేకుండా నేర్చుకుంటున్నామో అది అన్‌కాన్షియస్ స్టేజ్. అన్‌కాన్షియస్ స్టేజ్‌లో నేర్చుకున్నటువంటి భాష మాతృభాష. ఒక పివి నరసింహారావు గారికి వచ్చనుకోండి. ఆయన మాతృభాష తెలుగైనప్పటికీ కూడా నిద్రపోతున్న సమయంలో టప్పున ఒకసారి కొట్టి లేపినప్పుడు "ఏయ్! ఆగు" అంటాడు. ఆయన తెలుగు భాష మాతృభాష అని. అంటే అన్‌కాన్షియస్ స్టేజ్‌లో నేర్చుకుంటాం కాబట్టి, మనం అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ఉన్న వెంటనే స్పృహలోకొచ్చేది మాతృభాష. దీనివల్ల ఏమవుతుంది? వేగంగా అధ్యయనం చేయడానికి, గుర్తుపెట్టుకోవడానికి, తర్వాత రాయడం, సాధన చేయడం ద్వారా కాన్సెప్ట్ వైస్ లెర్నింగు, శాస్త్రీయంగా ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం. ఇన్ని రకాల సులువులు, వ్యంగ్యాలు, అర్థాల మార్పులు, చిన్న చిన్న వాక్య ప్రయోగాలు ఇన్నిటిని చేయటానికి తెలుగు మీకు మాతృభాషగా కలవారు, ఆ పైన ఇష్టం కలవారు, రాయడం, చదవడం బాగా వచ్చిన వాళ్ళైతే తెలుగు ఆప్షన్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా ఆలస్యం చేయొద్దు.
త్వరగా క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ ఆప్షన్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఆప్షన్ ఖరీదు కూడా పెంచే అవకాశం ఉండొచ్చు. అందువల్ల మీరు వేగంగా జాయిన్ అవ్వండి. మరిన్ని సమాచారాల్ని మీకు వేగవంతంగా అధ్యయనం చేయటానికి, అవగాహన చేసుకోవడానికి, సాధన చేయటానికి ఎల్టీఎక్స్ మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి శుభం భూయాత్. వెంటనే మీరు నిర్ణయం తీసుకోండి.